చిత్రకళా లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. ముస్తాబాద్ మండలం చిన్న చీకోడు గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఇది. గత సంవత్సరం ఈ గుడికి పెయింట్ వేశాను. ఏషియన్ పెయింట్ అపెక్స్ కలర్స్తో ఈ పెయింటింగ్ అంతా వేశాను. గతంలోనూ 2-3 పండుగలకు కూడా పెయింట్ వేయడం జరిగింది ఈ గుడికి. ఇక్కడ కామదేవుని ఫిగర్ వేశాను ఫ్రెండ్స్. ఈ కామధేను యొక్క క్లారిటీ చూడండి ఫ్రెండ్స్. అపెక్స్ కలర్స్ చాలా అనుకూలంగా ఉంటున్నాయి. కలర్స్ పర్ఫెక్ట్గా వాడితే కనుక మనకు 5 ఏళ్ళు గ్యారంటీగా గోడ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 7 అంతరాల భవనం బొమ్మ వేశాను ఫ్రెండ్స్. పండుగలో ముఖ్యంగా 7 అంతరాల భవనం చాలా ప్రధానమైనది ఫ్రెండ్స్. పక్కన గోడకు డిజైన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ద్వారం పైన అమ్మవారి యొక్క కళ్ళు వేశాను. ఈ పక్కన మంగళారతి పట్టుకున్నట్టుగా ఒక అమ్మాయి బొమ్మ వేశాను. తర్వాత సిద్ధంలో ముఖ్యమైనటువంటి గడ ఎత్తుకోవడం, బోనాలు తీయడం, పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ చిత్తు బొమ్మలు వేశాను ఫ్రెండ్స్. గౌడ కులవృత్తి అయినటువంటి కళ్ళు గీత మండవ ఇక్కడ ఈ సైడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో కళ్ళు తాగేవారు, కళ్ళు కోసం వచ్చిన వారు, గీత కార్మికులు ఏ విధంగా అయితే తాడెత్తున్నారు, ఇదంతా ఒకే దృశ్యంలో తీసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కింద గ్రీనరీ తీసుకొని పైన గుట్టల్లాగా ఆకాశం ఇవన్నీ తీసుకొని ఇక్కడ తాళ్ళు ఈదులు వేశాను. గౌడు తాడెక్కుతున్నట్టుగాను, కళ్ళు కోసం వచ్చినటువంటి వినియోగదారులను ఇక్కడ వేశాను. ఫ్రెండ్స్తో గుంపుగా వచ్చి ఇక్కడ దావత్ చేసుకున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఎత్తులు అమ్ముతున్న ఒక అమ్మ, తర్వాత ఇక్కడ కళ్ళు తాగి కొట్లాడుకున్నట్టుగా కొంత ఈ బొమ్మను కూడా కంటిన్యూగా వేస్తూ ఉంటాము. ఇక్కడ జమదగ్ని మహాముని పరశురామునికి తల్లిని నరకమని చెప్పి ఇక్కడ ఆదేశాలు ఇస్తున్నటువంటి
దృశ్యాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. పరశురాముడు గొడ్డలి పట్టుకున్నట్టుగా ఇక్కడ ఈ బొమ్మలు తీసుకున్నాను. ఇక్కడైతే పరశురాముడు తల్లిని వెతుక్కుంటూ లందకాడికి వచ్చాడు. లంద నుంచి అమ్మవారు తన విశ్వరూపంగా కోపంగా బయటికి వస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. పరశురాముడు అమ్మవారికి శరణుతో వేడుకుంటున్న దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆది లక్ష్మీనారాయణను బొమ్మను ఇక్కడ వేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి ప్రధానమైన విగ్రహం ఎల్లమ్మ విగ్రహ రూపమే ఇక్కడ బయట క్యాలెండర్ రూపకంగా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ శివపార్వతుల యొక్క బొమ్మ తీసుకున్నాను. అపెక్స్ వాటర్ కలర్స్తోని వేయడం జరిగింది. గుడి చుట్టూ కూడా చాలా విశాలమైన స్థలము మనకు కనబడుతుంది. విగ్రహం వచ్చేసి కాటమరాజు, పక్కనే పుట్ట ఎల్లమ్మ విగ్రహం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మాతమ్మ విగ్రహం ఉంది. ఇరుపక్కల డప్పులు కొడుతున్న దృశ్యాన్ని వేశాను. మంచి ప్రకృతి మధ్యన ఈ గుడి ఉంటుంది విశాలంగా. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్. నమస్కారం.